ఫోన్ కొడితే బయట 3 మంది వస్తారు. ఇప్పుడు ఆ స్థానాలు పరిశీలించే స్థితిలో మీరు ఉండొద్దు. ఆ ఫంక్షన్ హాల్లో మన పరిచారకులు, మన పిల్లలు, నేను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి అనాథ బిడ్డలు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు కెమెరామ్యాన్స్గా, ఎడిటర్స్గా, వీడియోలు తీసే పిల్లలుగా, పరిచారకులుగా నాకు అండగా ఉంటున్నారు. ఆ బిడ్డల్ని అర్ధరాత్రి దౌర్జన్యంగా మీరు బయటికి వెళ్తారా లేదా, మిమ్మల్ని నెట్టేయాలా బయటికి, మీ వెహికల్స్ బయటికి తీయండి అని అర్ధరాత్రి భోజనం చేస్తున్నటువంటి పిల్లలు, అమలాపురం నుంచి అలసిపోయి వచ్చారు పిల్లలు. అలసిపోయి కొంతమంది పడుకున్నారు, కొంతమంది భోజనం చేస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా బెదిరించారో ఒక్కసారి ఈ వీడియో రూపంలో మీరు చూడండి. మాటలన్నీ అది కార్యక్రమం జరుగుతాం. వచ్చాడు బయటకు వచ్చాడు. వల్ల ఫోన్ కొడితే బయట 3 మంది వస్తారు. ఇప్పుడు ఆ స్థానాలు పరిశీలించే స్థితిలో మీరు ఉండొద్దు. ఇదే చచ్చి బండి అంట, తెలిసింది మాకు. అదే చచ్చి బండి అన్నది, చచ్చి బండి లాగేశారా చూశారు కదండి, నైట్ అంతా ఫుట్పాత్ మీద పడుకున్నారు, నైట్ అంతా దోమలల్లో పడుకున్నారు. ఆ పసి హృదయాలండి. ఎవరైతే బయటికి దౌర్జన్యంగా ఎల్లగొట్టారో వీళ్ళకి పిల్లలు లేరా అండి? ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి పిల్లలు లేరా? ఆ పిల్లల్ని ఫుట్పాత్ మీద పడుకోబెడితే దోమలల్లో ఆ బిడ్డలు ఎంత వేదన పడుంటారో ఒక్కసారి క్రైస్తవ సమాజమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. సేవకులారా, పరిచారకులారా, ప్రతి ఒక్కరికి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఇంత టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా?